హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం భగవద్గీత గురించి ఈరోజు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. ఎందుకు అంటే భగవద్గీత మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారాన్ని ఇస్తుందండి. దానికి మనకి జీవితంలో ఎన్నో సమస్యలతో మనందరం కూడా సతమవుతూ ఉంటాం. కానీ అందరినీ ఏదో ఒక దశలో వేధించే సమస్య మాత్రం కామన్‌గా ఉండే సమస్య ఒకటుంది. అంటే ఇంకా ఉన్నాయి. అందుట్లో అతి ముఖ్యమైనది మాత్రం జీవితంలో క్లారిటీ లేకపోవడం అండి. అది మన పుట్టిన కాడ్నించి ఏదో ఒక దశలో అది మనల్ని వేధిస్తూనే ఉంటుంది. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం మనకి భగవద్గీతలో చెప్పబడింది. అది ఏమిటి అంటే స్వధర్మాన్ శ్రేయో ధర్మః. అంటే నీ సొంత ధర్మాన్ని, అంటే నీ సొంత కర్తవ్యాన్ని నువ్వు అనుసరించు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 చెప్పబడ్డాయి. అక్కడ చెప్పే ధర్మము కాదండి ఇది. నీ యొక్క సొంత కర్తవ్యాన్ని. ఎందుకంటే ఇతరుల యొక్క కర్తవ్యాన్ని నువ్వు ఉన్నది ఉన్నట్టుగా అనుకరించటం కన్నా నీ కర్తవ్యాన్ని తప్పులతో చేయటం కూడా మంచిదే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అంతేకాదు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నిన్ను ఎవ్వరూ ఉద్ధరించరు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని నువ్వు ఎవరి కోసమో ఎదురు చూడొద్దు అని కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్తున్నారండి. అంతేకాకుండా ఫలితాల మీద దృష్టి పెట్టకు. నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. నీ ఫలితానికి తగ్గ కష్టం, దానికి తగ్గ ఫలితం నువ్వు తొందరలోనే అనుభవిస్తావు అని చెప్తున్నారు. ఇంకొకటి 4వ విషయం ఏమిటి అంటే మనసుని ఎప్పుడైతే ఫలితాల మీద పెడతావో అప్పుడు గందరగోళం చిక్కుకుంటుంది. ఎలా అంటే అవుతుందో అవ్వదో, రేపు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఆ ఇంటర్వ్యూకి నేను అటెండ్ అవుతానో అవ్వలేను ఆ టైంకి, లేదంటే నేను ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతానో లేదో, నాకు ఆ జాబ్ వస్తుందో లేదో, లేకపోతే రేపు నాకు ఒక ప్రజెంటేషన్ ఉంది, అది నేను ఇవ్వగలదునో లేదో, ఒక ఎగ్జామ్ ఉంది, నేను అది రాయగలదునా, రాసాక నేను అందుట్లో నాకు చక్కటి ఫలితాలను నేను పొందగలదునా లేదా, ఇలాంటి యొక్క అనుమానాలతో మనం ఎప్పుడూ కూడా వెంపర్లాడుతూ ఉండే అవన్నీ తీసేయండి. యద్భావం తద్భవతి అని మనకి భగవద్గీత చెప్తుంది. అందువల్ల అందరూ కూడా పాజిటివ్ థింకింగ్తో ఉండాలి అని, అప్పుడే జీవితంలో ఒక క్లారిటీ వస్తుందని, మనసుని ఎటువంటి గందరగోళాలకి కూడా తీసుకువెళ్ళొద్దని భగవద్గీతలో మనకి వివిధ శ్లోకాల ద్వారా శ్రీకృష్ణుడు తెలియజేశాడు. మీకేమైనా ఇలాంటి సమస్యలు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను భగవద్గీతలో వాటికి ఏ పరిష్కారాలు చెప్పబడినాయో నేను మీకు చక్కగా వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ.